మెసేజ్ ఓరియంటెడా? మెసేజ్ ఓరియంటెడ్ అంటే లైక్ ఓల్డ్ మెసేజే కానీ లైక్ ఎమోషన్ బాగా క్యారీ చేశాడు ధనుష్. ఓకే. యాక్టింగ్ బాగుంది, సినిమా స్టోరీ కూడా లైక్ ప్లెజెంట్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే అంతా బాగుంది, బాగుందా? మ్యూజిక్? మ్యూజిక్ కూడా బాగుంది. లైక్ రేపు కాంతారా రిలీజ్ అవుతుంది కదా, మరి ఆ మూవీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే ఆ మూవీ ఈ మూవీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆ ఉంటాయా? మూవీ డిఫరెంట్. లైక్ ఈ మూవీస్ నచ్చే జోనర్ కొంతమంది ఉంటారు, వాళ్ళకైతే పక్కా నచ్చుతుంది. అసలు అది టైటిల్ కి మూవీకి సంబంధం ఏంటి? టైటిల్ కి మూవీకి సంబంధం ఏంటంటే లైక్ వాళ్ళ ఫాదర్ చేసే పని తను కూడా క్యారీ చేయాలి, అంటే ఆ సేమ్ వృత్తి అనేది కంటిన్యూ చేయాలి, వాళ్ళ ఎమోషన్ బట్టి ఉంటారని చెప్పి కొడుకు క్యారీ చేశాడు. అది ఓన్ డైరెక్షన్ ఇంత ముందు కూడా చేశాడు కదా, 2 మూవీల్లో బాగానే క్యారీ చేశాడు సినిమా. ఇంకా ధనుష్ డైరెక్షన్ కూడా ప్రతి మూవీకి బాగానే ఇంప్రూవ్ అయ్యి యాక్టర్గా డైరెక్షన్ కూడా బాగా చేస్తాడు. ఓవరాల్ గా రివ్యూ రేటింగ్ ఎంత ఇస్తారు? సినిమాకి 3/5 ఇస్తాను. మీకు నచ్చిందంటారు? నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు, కొంచెం యావరేజ్గా ఉంది ఓవరాల్ టాక్ చూసుకుంటే. కానీ ధనుష్ ఎమోషన్స్ అవి ఇవి చాలా బాగున్నాయి. ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఫారెన్ అని చెప్పి సిటీస్ అని వెళ్తున్నారు కదా, మన విలేజ్ గురించి కానీ పేరెంట్స్ గురించి కానీ చాలా బాగా చెప్పారు. ఓకే, చూడొచ్చు, ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ మూవీ. టోటల్ ప్లాట్ కానీ మూవీ కానీ దాని గురించే పోతా ఉంటుంది. ఎస్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. డైరెక్షన్ ఓకే అండి, రాయంతో పోల్చుకుంటే ఇది ఓకే, యావరేజ్ అనిపించింది కొంచెం మనకి. జీవి కానీ ఓకే. అంటే నేను వచ్చింది మూవీకి తిరుచాంబలం ఉంది కదా, కొంచెం అది నచ్చి ఇది చూద్దాం అన్నట్టు వచ్చాను. అదే మ్యూజిక్ నేను కొంచెం ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేశాను, లేదు ఇట్స్ ఓకే, బట్ మంచిగా ఉంటే బాగుండేది. కొంచెం వీక్ ఉంది సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ. ఓకే, ఇట్స్ ఓకే, యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఓకే, ఎమోషనల్గా ఉంది, ఫ్యామిలీ కంటెంట్ ఇది ఓవరాల్. ఓకే, చాలా. రేటింగ్ వచ్చేసి 3/5. ఇట్స్ వాచబుల్ మూవీ.